హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే సింపుల్గా స్పెషల్గా ఉండాలి, స్లీవ్స్ అందరికంటే యూనిక్గా ఉండాలి. ఓకే, అలాంటి స్లీవ్స్ అయితే ఈరోజు చూసేద్దాము. పొడవు వచ్చేసి 8 ఇంచెస్, ఇలా డబల్ ఫోల్డింగ్ మీద 10 ఇంచెస్ తీసుకున్నాను, అంటే మొత్తం 20 ఇంచెస్. ఓకే, మధ్యలోకి ఇలా చిన్న కట్ పెట్టుకోండి. దీన్ని ఇలా ఓపెన్ చేసుకుందాం. ఇది ఓన్లీ కాటన్ ఫ్యాబ్రికేనండి, సిల్క్ కూడా యూజ్ అవుతుంది ఈ మోడల్ అనేది. చిన్న చిన్నగా ఇలా 3 ప్లీట్స్ అయితే పెట్టుకోవాలండి. ఓకే, ఇలా 3 ప్లీట్స్ పెట్టేసుకొని స్టిచ్ వేసుకోవాలి. ఇటు సైడ్ కూడా 3 ప్లీట్స్. ఈ విధంగా మనం ఆల్రెడీ పెట్టుకున్న ప్లీట్ మీదకి ఇవి ఎక్కాలన్నమాట, ఈ విధంగా. ఓకే, ఇలా 3 ప్లీట్స్ పెట్టేసుకొని మన దగ్గర ఉండే క్లాత్ని బట్టి ఎక్కువ కూడా పెట్టుకోవచ్చు. ఓకే, నా దగ్గర ఇదే క్లాత్ ఉంది కాబట్టి నేను అడ్జస్ట్ చేసుకొని స్టిచ్ చేసుకుంటున్నాను. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఇటు సైడ్ కూడా ఒకదాని పక్కన ఒకటి పెట్టుకొని ఇలా చిన్న చిన్నగా కుచ్చులు పెట్టుకొని 3 కుచ్చులే రావాలండి, ఎక్కువ వద్దు. ఇలా స్టిచ్ వేసుకోవాలి. మన క్లాత్ని బట్టి 4, 5 కూడా స్టిచ్ చేసుకోవచ్చండి. మనం 3 కింద పెట్టుకున్నాం కాబట్టి పైన కూడా 3 పెట్టుకోవాలి. ఓకే, ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకున్నాం కదా. ఇప్పుడైతే పేపర్ చూద్దాము. సేమ్ మన హ్యాండ్ మెజర్మెంట్స్ తోటి పేపర్ కటింగ్ చేసుకోవాలి. హ్యాండ్ పొడవు 6 ఇంచులు, ఆర్మ్ రౌండ్ 7.5, 2.5 ఇంచులు ఇలా లోతు తీసుకోవాలి, 6 ఇంచులు హ్యాండ్ లూజు. ఓకే, ఇలా పేపర్ పెట్టేసుకుని క్లాత్ మీద ఒక కుట్టు వేసుకోవాలి. పేపర్ చుట్టూ ఒక కుట్టు వేయండి. మీకు పేపరు నిలవట్లేదు అనుకుంటే పిన్స్ పెట్టుకోండి. ఓకే, ఈ విధంగా పిన్స్ పెట్టుకుంటే ఏంటంటే పేపరు క్లాత్ జరిగిపోకుండా ఉంటుంది. ఇది కాటన్ ఫ్యాబ్రికే కాబట్టి నాకు ఏమి ఇబ్బంది లేకుండా స్టిచ్ చేయగలుగుతున్నాను. అదే సిల్క్ అయితే మీరు కొంచెం పిన్స్ అయితే అరేంజ్ చేసుకుని పెట్టుకోండి. ఓకే, ఇప్పుడైతే పేపర్ చుట్టూ ఉన్న ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకుందాము. ఇప్పుడు పేపర్ రిమూవ్ చేసేయాలండి. ఇలా చించితే చిరిగిపోతుంది పేపర్ వచ్చేసి. కింద బోర్డర్ కోసం మనము ఇలా 2.5 ఇంచులు ఉండే విధంగా ఒక క్లాత్ తీసుకున్నాను. పైపింగ్ వేయటానికి దీనిలో వైట్ డాట్స్ ఉన్నాయి కాబట్టి వైట్ క్లాత్ 1 ఇంచ్ తీసుకుని ఇలా అంచుకైతే స్టిచ్ చేస్తున్నాను. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత మనకు పైపింగ్ థ్రెడ్ ఏం అక్కర్లేదండి, చిన్నగా పైపింగ్ లాగా ఇలా మడిచేసుకుంటే సరిపోతుంది. మరీ అంత సన్నగా కాకుండా మరీ లావుగా కాకుండా మీడియంగా ఇలా మడుచుకుని స్టిచ్ చేసుకోండి. ఓకే, ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ మనం మడిచి కుట్టుకుందాము. ఇది మంచిగా పీసులు ఏమి బయటకు కనిపించకుండా ఇలా చిన్నగా ఇలా మడుచుకుని స్టిచ్ వేసుకుంటే ఏంటంటే ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. మనం లైనింగ్ యూజ్ చేయట్లేదు కాబట్టి ఫినిషింగ్ నీట్గా ఉండాలి కదా, పీసులు ఏం బయటికి రాకూడదు, అస్సలు ఖర్చులు కనిపించకూడదు. ఓకే, ఈ విధంగా వేసుకుంటే నీట్ ఫినిషింగ్ వస్తుంది. సేమ్ ఇదే విధంగా మనం ఇంకో అంచు ఉంది కదా, ఆ అంచుకు కూడా సేమ్ 1 ఇంచ్ క్లాత్ తీసుకొని ఈ విధంగా వేసుకోవాలి పైపింగ్ అనేది. మనం ఇక్కడ ఏ థ్రెడ్ యూజ్ చేయట్లేదండి, మనకున్న క్లాత్లోనే మనం ఇలా ఆపోజిట్ కలర్ థ్రెడ్ పైపింగ్ వేసుకుంటున్నాము. థ్రెడ్ యూజ్ చేయలేదు, చూసారుగా మీరు, రూపాయి ఖర్చు కూడా లేదు. ఓకే, మనకు మోడల్ అనేది వచ్చేస్తుంది. ఇలా పట్టీలాగా బోర్డర్ లాగా మనము స్టిచ్ చేసుకుని దీనికి జస్ట్ ఇలా పైన పెట్టేసి అటాచ్ చేద్దాం. కింద నుంచి వద్దు, పైన పెడితే ఏంటంటే మనం వేసిన వైట్ పైపింగ్ అనేది మంచిగా క్లియర్గా కనిపిస్తుంది. చూడడానికి మోడల్ అసలు ఎంత సూపర్గా ఉంటుందంటే వేసుకుంటే అసలు మీరు వేసుకునే తీరాలండి కంపల్సరీ. ఎవరైనా సరే కస్టమర్కి స్టిచ్ చేసి ఇవ్వండి, వాళ్ళు అదర్హో అనపోతే నన్ను అడగండి. మీరు కూడా ట్రై చేయండి. ఈ హ్యాండ్ మోడల్ వచ్చేసి ఇంకా ఇక్కడ వైట్ కలర్ స్టోన్ కానీ లేదంటే ఇక్కడ గోల్డ్ కలర్ కానీ ఏదన్నా ఉంటే ఇక్కడ ప్లేస్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది హ్యాండ్. వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి.